శ్రీ గురుభ్యో నమః. నేను మీ ప్రసాద్. మీరు చూస్తున్నారు ప్రసాద్ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం గ్రహ యోగాల్లో భాగంగా చంద్రుడిచ్చే యోగాల్లో ఒక యోగమైన వసుమతి యోగాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. దానికంటే ముందుగా ఆల్రెడీ నేను ఈ గ్రహ యోగాల్లో భాగంగా రవికి మరియు చంద్రుడికి సంబంధించిన వివిధ యోగాల్ని ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఆ వీడియోలు కనుక చూడకపోతే పైన కార్డ్స్లో వదిలేస్తాను, చూడండి. ఇక వీడియోలకి వెళ్దాం. వసుమతి యోగము అంటే దీని నిర్వచనము: శుభగ్రహాలన్నీ అటు చంద్రుడి నుండి కానీ లేదా లగ్నం నుండి కానీ ఉపచయ స్థానాలు అంటే 3, 6, 10 మరియు 11 స్థానాల్లో గనక ఉంటే దాన్ని వసుమతి యోగము అని పిలుస్తారన్నమాట. ముఖ్యంగా ఈ యోగంలో గనక ఎవరైనా పుడతారో వాళ్ళు ఎవరిపైన ఆధారపడకుండా వాళ్ళ స్వయం కృషితో విశేషమైన సంపదలు కలిగి ఉంటారన్నమాట ఈ యోగంలో పుట్టి. అయితే దీంట్లో ఒక చిన్న వివరణ కూడా ఉందన్నమాట. ఏంటంటే జనరల్గా చంద్రుడి నుండి కాకుండా లగ్నం నుండి గనక ఈ 3, 6, 10, 11 స్థానాల్లో శుభగ్రహాలు గనక ఉంటే ఈ యోగము విశేషంగా ఉంటుంది అని చెప్పారనమాట. అది కూడా కనీసము 2 శుభగ్రహాలైనా ఉండాలి అని చెప్తారు. ముఖ్యంగా చెప్పాలంటే 3, 6, 10, 11 స్థానాల్లో కనీసం 2 శుభగ్రహాలు ఉండాలి అని చెప్తారనమాట. ఒకే శుభగ్రహం కనుక ఉంటే సాధారణమైన ఫలితం మాత్రమే ఉంటుంది. అదే 2 శుభగ్రహాలు ఉంటే తక్కువ సంపద ఉంటుందన్నమాట. అదే 3 లేదా 4 శుభగ్రహాలు కనుక ఉంటే విశేషమైన సంపద వాళ్ళకు ఉంటుందన్నమాట. అలాగే దాంతోపాటుగా పాపగ్రహాల దృష్టి, అలాగే శుభగ్రహాలు కాకుండా పాపగ్రహాలు కనుక అందులో ఉంటే కూడా కొంత ఆ యోగానికి బ్రేక్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఆ యోగ భంగం అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి దాన్ని మనము ఉదాహరణతో ఇప్పుడు మనం చూద్దాం. వసుమతి యోగము. ఈ వసుమతి యోగము అనేది చంద్రుడి నుండి కానీ లేదా లగ్నం నుండి కానీ తీసుకోవాలని సూత్రంలో ఉందన్నమాట. మనము ముందుగా చంద్రుడి నుండి తీసుకుందాం. చంద్రుడు మామూలుగా మేషంలో తీసుకొని ఇక్కడ తీగంలో గురువు, అదే ఇక్కడ 6వ స్థానంలో బుధుడు ఉంటే దాదాపు రవి ఇక్కడ ఉండవచ్చు. శుక్రుడు ఈ ప్రాంతంలో కానీ ఈ ప్రాంతంలో కానీ కొన్ని సందర్భాల్లో ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది శుక్రుడు. కానీ రేర్ కేసు అనమాట. ఈ విధంగా 3-4 రాశులు దాటి వెళ్ళడం కొన్ని సందర్భాల్లో మాత్రమే ఆ విధంగా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే 1-2 డిగ్రీలలో. ఎందుకంటే బుధుడు, శుక్రుడు ఈ 2 కూడా ఇన్నర్ ప్లానెట్ కాబట్టి అవి జనరల్గా రవికి 2 రాశులు కంటే మించి వెళ్ళవు. బుధుడైతే ఎప్పుడు ముందు వెనక ఉంటాడనమాట. కాబట్టి ఎప్పుడో కానీ రేరుగా జరిగే అవకాశం ఉంటుంది. ఈ విధంగా జరిగే అవకాశం ఒకటి ఉంటుంది. లేదా అదే లగ్నం నుండి కనుక తీసుకుంటే, ఇదే లగ్నం అయితే అప్పుడు ఈ విధంగా వచ్చిన చంద్రుడు ఇక్కడ ఉంటే అప్పుడు ఈ వసుమతి యోగం అనేది పరిపూర్ణంగా పనిచేస్తుందని చెప్పచ్చు. 3వ స్థానంలో గురువు, 6వ స్థానంలో బుధుడు, అలాగే 10వ స్థానంలో శుక్రుడు, 11వ స్థానంలో చంద్రుడు. ఈ విధంగా ఉంటే అప్పుడుది వసుమతి యోగం అవుతుంది. ఇది చెప్పాలంటే కొంత కాంప్లికేటెడ్గా ఉంటుంది. చెప్పడానికి వినడానికి ఈజీగా అనిపించినా కూడా ఈ బుధుడు, శుక్రుడు ఎప్పటికీ రవిని అనుసరించే వాళ్ళు ప్రయాణం చేస్తారు కాబట్టి, ఎందుకంటే ఇవి ఇన్నర్ ప్లానెట్ కాబట్టి ఈ విధమైన కాంబినేషన్ అనేది చాలా తక్కువ మందికే వస్తుందన్నమాట. వసుమతి యోగం అనేది కేవలం 2 గ్రహాలు మాత్రమే 3లో కానీ 6లో కానీ 10లో కానీ లేదా 11లో కానీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 4 గ్రహాలు లగ్నాత్తు ఉండటం అనేది చాలా అరుదుగా ఉంటుంది. అందుకే ఇది కూడా గొప్పనైన యోగమే అన్నమాట. అందువల్ల ఈ యోగం కలిగినప్పుడు వాళ్ళు విశేషమైన
స్వయం కృషితో ధన సంపాదన చేస్తారనమాట. అయితే వీటికి కూడా మళ్ళీ అటు కుజుడు కానీ లేదా శని కానీ వీళ్ళ దృష్టి వీళ్ళ పైన లేకుండా ఉండడం అనేది ముఖ్యం. ఎందుకంటే లగ్నంలో కానీ ఇక్కడ కానీ లేకపోతే ఇక్కడ కానీ ఇక్కడ శని ఉన్నా లేదా ఇక్కడ శని ఉన్నా కూడా శని దృష్టి ఉంటుంది, లేదా ఇక్కడ శని ఉన్నా కూడా శని దృష్టి ఉంటుంది. అలాగే ఇక్కడ కుజుడున్నా ఇక్కడ కుజుడున్నా ఇక్కడ కుజుడున్నా కూడా ఆ దృష్టి ఉంటుంది. కాబట్టి మనము అది కూడా పరిశీలన చేయాలి. పరిశీలన చేసే మనము ఆ యోగ ఫలితాన్ని మనం చెప్పాలన్నమాట. ఇది ఈ వసుమతి యోగము అనే యోగం గురించి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.